హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమిత్ర డివోషనల్స్. అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ వీడియోలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి కృపా కటాక్షాలు మా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని షూట్ చేశాను నేను. ఈ వీడియోలో ఈ గారెల మాల అండ్ తమలపాకుల మాల రెండు కూడా స్వామివారికి నేను తయారు చేసి వేశాను అన్నమాట. ప్రసాదంగా చక్కెర పొంగలు పెట్టాను, కొబ్బరికాయ నివేదన చేసి గారెల్ని నైవేద్యంగా పెట్టాను. ఈ గారెలలో ఆంతర్యం ఏంటి అంటే మనకు ఏమైనా శని బాధలు కనుక ఉంటే శనేశ్వరుడికి ఇష్టమైన గారెల్ని, మినపగారెల్ని స్వామివారికి నివేదన చేసి మాలగా కుట్టివేస్తే శని బాధలు తగ్గి స్వామివారి అనుగ్రహం మనపై పడుతుందని నమ్మకం. అందువల్ల అందరూ కూడా ఇవాళ స్వామివారికి గారెల మాల వేస్తారు. ఇవాళే కాదు, మనకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు మనకి ఏమైనా శని బాధలు ఉంటే కనుక స్వామివారికి శనివారం కానీ మంగళవారం కానీ అనుకుని ఇలా గారెలు 11 కానీ 21 కానీ 30 కానీ 51 కానీ 108 వరకు ఎంత వీలు పడితే అంత మాలగా కుట్టి స్వామివారికి మాల వేసుకొని అందరికీ ప్రసాదంగా పంచిపెడితే మనకు శని బాధలు తగ్గి స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుందని నమ్మకం. అందుకే ఇలా చేస్తూ ఉంటారు. మీకు నచ్చితే వీడియో మీరు చేయండి. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే సింపుల్గా ఈ విధంగా చేశానన్నమాట. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆంజనేయ స్వామికి శనికి మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఏంటో తర్వాత చెప్తాను వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.